విద్యార్థుల భవిష్యత్తును నిర్మించడంలో కళాశాల క్యాంపస్ కీలక పాత్ర అని రామగుండం సిపిఎం శ్రీనివాసులు అన్నారు. గోదావరి కనిలోని మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంలో ఎం శ్రీనివాసులు విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ పై, యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కల్పించారు. అవగాహన సదస్సుకు హాజరైన సుమారు 400 మంది విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులను ఉద్దేశించి సిపి మాట్లాడుతూ, బాధ్యతలు తీసుకున్న రోజునే మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన తనను కలిపివేసిందని, వెంటనే మెడికల్ కళాశాల విద్యార్థులకు కౌన్సిలింగ్, సలహాలు ఇవ్వడం కాకుండా భవిష్యత్తులో ర్యాగింగ్ లాంటి చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించాలని అనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును నిర్మించడంలో కళాశాల క్యాంపస్ కీలక పాత్ర పోషిస్తుందని, అలాంటి విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాలలు, విద్యార్థుల మధ్య సహృద్భావ వాతావరణం ఉండేలా చూసుకోవాలని సిపి సూచించారు. రామగుండం పోలీసులు అన్ని విద్యా సంస్థల ఆధ్వర్యంలో ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ర్యాగింగ్ కార్యకలాపాలకు పాల్పడడం విద్యార్థుల భవిష్యత్తును పాడు చేసే అవకాశం ఉందన్నారు. 2 years బేబీ కాలేజ్ మేడం గారు చెప్పారు, ఇప్పుడు దీనికోసం ఎంతో కష్టపడ్డాం, ఎంతో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ అని తీసుకొచ్చాం. బట్ ఆఫ్టర్ సీయింగ్ ద వెరీ బిగ్ హాల్, ఇట్స్ వెరీ గుడ్ డెవలప్మెంట్. 300 మెంబర్స్ ఇక్కడ సిన్స్లో చదువుతున్నారు. యూఆర్ ఆల్ డాక్టర్స్. సో డాక్టర్స్ ఇలా చేస్తే ఎట్లా అని క్వశ్చన్ వస్తుంది. నిన్న ఈ ఇష్యూ డైరెక్ట్గా ఎమ్మెల్సీ గారు లేవనెత్తారు కౌన్సిల్లో రామగుండంలో ఇలా జరిగింది అని. అంటే డైరెక్ట్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దాంట్లోకి వెళ్ళింది. దానికి గ్రావిటీ చూడండి. ఒక్కరు చిన్న చేసిన దానికి స్టేట్లో అక్కడికి వెళ్ళి దాని క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. మీరు సినిమాలో చూసుంటారు, అధ్యక్ష ఇలా జరిగింది అని. ఓకే, అంటే అంత ఫేమస్ అయిపోయాను. మీరు ఫేమస్ దేనికి కావాలి? నేనంతా చాలా కష్టపడి కూడా ఇందాక ఆమె డాక్టర్. నిజానికి నేను చెప్తాను, ఎంబీబీఎస్ సీట్ కోసం ఎంత కష్టపడతారు. నేను 2 times ప్రిపేర్ అయినా, డిగ్రీ కూడా వదిలేశాను. ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసి ఎంబీబీఎస్ తెచ్చుకోవడానికి కోసము డిగ్రీ కూడా ఎగ్జామ్ రాయకుండా కూర్చొని చదివినా నాకు రాలేదు. ఇందాక డాక్టర్ గారు స్టెథోస్కోప్ వేసుకుని కూర్చున్నారు, నా కళ్ళు అక్కడే పోతున్నాయి. ఈవెన్ తో నా అదృష్టానికి గన్ వచ్చినా దాని మీద కన్నుని స్ట్రెంత్ మీదే ఉంది. ఓకే, అది మీరు సాధించారు. మీరు సీట్ కొట్టినప్పుడు మీ తల్లిదండ్రులు ఎంత హ్యాపీ అయింటారు. ఓకే, సో అది ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఆనందం కోసమో, చిన్న ఏదో ఆకతాయిగా చేద్దామనో, లేకపోతే ఇక నాకేంటి ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయినా నాకు ఎప్పుడు చేస్తే ఏం కాదు అని అనుకోవద్దు. అనుకొని అదొక ఆల్రెడీ నిన్న చెప్పాను నేను, సీనియర్ ఎట్లా ఉండాలంటే ఒక అన్నలా ఉండాలి. ఒక పెద్ద మనిషి ఏమన్నా మీకు ఏమొచ్చింది నేను చూసుకుంటుందా, నీకేం టెన్షన్ పడకు అని చూసుకునేటట్టున్నారు. యూ షుడ్ బి లైక్ ఏ మెంటర్, యూ షుడ్ లైక్ ఏ బిగ్ బ్రదర్. ఓకే, అండ్ మీరు ఒక 12th ఫెయిల్ అనే సినిమా వచ్చింది. ఓకే, ఐపీఎస్ అవుతాడు అబ్బాయి. ఈవెన్ టాయిలెట్ కూడా కడిగిన తర్వాత ఐపీఎస్ అయితే అది రియల్ స్టోరీ. దాంట్లో ఒక అతను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి చాలాసార్లు ఇంటర్వ్యూ రాక 4 సార్లు ఫెయిల్ అయ్యి అటెంప్ట్స్ కూడా అయిపోయి కోచింగ్ సెంటర్ పెట్టాడు. అతను ఎలా ఉంటాడు? అతను ర్యాగింగ్ చేయొచ్చుగా, అరే మీరు రాలేదా, మీరేం అవుతారా, మీకేం వస్తారా, మీ పిల్లలు ఇంతేరా, మీరు బ్యాక్గ్రౌండ్ ఇంతేరా అని అనొచ్చు కదా. ఇట్స్ నాట్ అ బ్యాక్గ్రౌండ్. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావని, ఎక్కడి నుంచి వచ్చావని, ఏ రూమ్ మీద వచ్చినావని కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా తెలిసిన వాళ్ళ ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉన్నాడు. అతను వాళ్ళ ఇల్లు గటర్ మీద ఒక చిన్న స్లాబ్ మీద పూలి గుడిసాడు. నా హీస్ ఎంబీబీఎస్ డాక్టర్ ఇన్ ఒంగోలు. గటర్ మీద చిన్న స్లాబ్ ఉంటుంది కదా, దానిలో పూలి గుడిసాడు. అక్కడ నుండి చదువుకొని ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యాడు. దట్ ఈస్ హ్యావింగ్ that much image you have. And another example I will tell you. After the intermediate, నా క్లాస్మేట్ ప్రిపేర్ అయ్యాక అతనికి నాకన్నా బాగా చదువుకున్నాడో, ఎలా చదువుకున్నాడో తెలియదు. అతనికి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంబీబీఎస్ వచ్చింది. ఎంబీబీఎస్ వచ్చినప్పుడు మాకు
డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో అందరం జాయిన్ అయినాము, ఇంకా అప్పుడే రిజల్ట్స్ వచ్చాయి. అతన్ని స్టేజ్ ఎక్కించి అప్పుడే డాక్టర్ సలాం అనడము అట్లా చూస్తే మాకు షాక్, ఇంత వాల్యూ ఇస్తారా అని. సో అప్పుడు అందరికి ఇన్స్పైర్ అయింది కదా. సో అప్పుడు మేము ప్రిపేర్ అవ్వడం జరిగింది. అసలు మాకు రానే లేదు. అఫ్కోర్స్ దాని తర్వాత వేరే ప్రిపేర్ అయినాము, ఇప్పుడు ఇలా ఉన్నాం. అదే ఫైర్